వెల్కమ్ టు కృష్ణకాశీ పునేవాలి ఛానల్. చికెన్ మ్యారినేట్ చేసే టైం లేనప్పుడు క్విక్గా చేసే ఈ చికెన్ దమ్ బిర్యానీ ఒకసారి ట్రై చేసి చూడండి. 1 కిలో చికెన్ తీసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా పెరుగు వేసేసి ముక్కలకు పట్టేలాగా ఇలా బీట్ చేసుకుంటూ మసాలా మొత్తం ఇలా బాగా కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు బిర్యానీ పాట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక పెద్ద ఆనియన్ని స్లైస్లో కట్ చేసి నీళ్ళల్లో వేసామండి. అది పిండేసి బాగా ఈ స్లైసులు తీసుకొని వేడి అయిన నూనెలో వేసేసి కొంచెం వేగిన తర్వాత బిర్యానీ మసాలాలు, కొంచెం కసూరి మేతి, పుదీనా వేసేసి ఆనియన్ మసాలాలు బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా మసాలా మొత్తం బాగా ఎర్రగా వేగిన తర్వాత కలిపి ఉంచుకున్న చికెన్ వేసేసి 5 నిమిషాలు బాగా వేయించుకొని ఒక చిన్న గ్లాస్తో నీళ్లు పోసుకొని మూత పెట్టేసి చికెన్ మొత్తం 70% దాకా బాగా ఉడికించుకోవాలి. ఇలా 70% దాకా బాగా ఉడికించిన తర్వాత ఈ చికెన్లోకి 2 పచ్చిమిర్చి చీలికలు, 2 స్పూన్ల నెయ్యి, కొద్దిగా కొత్తిమీర, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా కలిపి 1/2 కిలో బిర్యానీ రైస్ని కొంచెం సాల్ట్ వేసి 70% దాకా ఉడికించామండి. ఆ బిర్యానీ రైస్ వేసేసి కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టి ఉంచుకున్నాము, అది పోసేసి కుంకుమ పువ్వు లేదంటే పసుపు పాలల్లో కలిపేసి పోసుకోవచ్చండి. ఈ బిర్యానీ రైస్ ఉడికించుకున్నాం కదా, ఆ నీళ్ళు కానీ ఒక చిన్న కప్పు పోసుకున్నామండి. బిర్యానీ స్మెల్ టేస్ట్ బాగుంటుంది ఈ ఉడికించిన నీళ్లు పోయడం వల్ల. మూత పెట్టేసి 10 నిమిషాలు సిమ్లో దమ్ చేసుకుంటే క్విక్గా అయ్యే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూడండి, ముక్క కూడా చాలా బాగా ఉడికింది. ఇలా జ్యూసీగా ఉడికితే బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.